girlfriend కావాలి నాకు ఒక girlfriend కావాలి girlfriends అంటే boys కి boost కదా girlfriends లేని life ఏ waste కదా girlfriend కావాలి. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. D20 లో వచ్చే వారం రాబోయే మహా తుఫానికి ముందు జరగబోయే ఆఖరి యుద్ధమే ఈ వారం సర్వైవల్ రౌండ్ లోని ఫైనల్ లెవెల్. ఈ ఫైనల్ లెవెల్ ని జడ్జ్ చేయడానికి మా వేరే లెవెల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది వర్సటైల్ అండ్ గార్జియస్ రెజినా కసండ్రా along with the energetic and stylish విజయ్ బిన్ని మాస్టర్. అండ్ జడ్జెస్, సర్వైవల్ రౌండ్ లో ఈ ఫైనల్ లెవెల్ ని స్టార్ట్ చేయాలి అంటే మన డేంజర్ జోన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరినీ పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ a beautiful contestants. సో జడ్జెస్, మన డేంజర్ జోన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ 6 కూడా వచ్చేసారు. ఈ ఫైనల్ లెవెల్లో రూల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికి, స్పెషల్లీ V6 డేంజర్ జోన్ లో ఉన్న ఈ 6 అండ్ మీకు కూడా వచ్చే వారం రాబోతుంది తుఫాన్. సో గెట్ రెడీ గైస్, ఆల్ ద వెరీ బెస్ట్. ఎనీ పర్టికులర్ రూల్స్? ఇది ఫైనల్ లెవెల్లో వీళ్ళది ఫైనల్ రౌండ్. ఇక్కడ 100% దే హ్యావ్ టు గివ్ దర్ బెస్ట్. ఏం మాత్రం 19-20 డిఫరెన్స్ అంటారు కదా, ఏం మాత్రం చిన్న తేడా ఉన్నా అవుట్. కానీ ఈ రౌండ్ లో మీరు అయితే సోలో చేయొచ్చు, డ్యూయట్ చేయొచ్చు, ఆర్ ట్రయో చేయొచ్చు. చాయిస్ మీదే, కానీ మార్క్స్ మాత్రం మావి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా పర్ఫార్మ్ చేయండి. వన్ లాస్ట్ ఛాన్స్ మీ అందరికి. సో ఆల్ ద వెరీ బెస్ట్. సూపర్, థ్యాంక్ యూ విజయ్ బిన్ని మాస్టర్. అండ్ కంటెస్టెంట్స్, సోలో చేస్తారా, డ్యూయట్ చేస్తారా, ట్రయో చేస్తారా, మీ ఇష్టం. మమ్మల్ని, మా ఆడియన్స్ ని మాత్రం ఎంటర్టైన్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. యాక్చువల్లీ 1 సెకండ్, వచ్చే తుఫాన్ అవ్వచ్చు కానీ ఇక్కడ సునామీ. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ గైస్. ఎంత ఊపు మీద జరుగుతుంటే ఎవరది మంచం మీద? రెజీనా, రెజీనా. అది వస్తున్నట్టున్నాడు, ఇంకా లింక్ చెప్పలేదు. రెజీనా, ఇప్పటికైనా ఆలోచించు ప్లీజ్. ఎవడరా నువ్వు? ఫ్లాష్ మ్యాన్. ఎవరో గుర్తుపెట్టానన్నా. ఎవరు నువ్వు? నేను నందు వాళ్ళ మనవడిని. ఓ యా, మెల్లిగా మెల్లిగా. నన్ను ఇదేంద్రదా? ఏంటి తాతగారు? కూర్చోమని చెప్తున్నా. మొసలుడే గాని మహానుభావుడు. నందు మనవడవా నువ్వు? మీరెవరు? అది నువ్వేంటి ఇలాగైపోయావు? నేను ఇంకా బతికే ఉన్నా. మీ తాతే. ఈ వయసు వచ్చినా నువ్వు ఇంకా సెట్ వదలవా? మీ తాత ఉన్నాడే అప్పట్లో యాంకరింగ్, ఇంత చేయమంటే ఇంత చేస్తాడు. ఆడి యాంకరింగ్ లో మా తాతగారు మహానుభావుడు. అన్నా దగ్గర మొహం చూడాలి కదా. నందు మనవడవే. ఇంకా ఎవరున్నారు అక్కడ? మా జడ్జిలు ఉన్నారు. ఎవరు? బిన్ని అని. ఓయ్, మన విజయ్ బిన్ని మాస్టర్ మనవడా? ఓరి చిన్న బిన్ని నువ్వా? నమస్తే అండి. నమస్తే నమస్తే, బాగున్నారా? మీ తాత బిన్ని ఎన్ని 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 దారుణాలు. పైకి శాంతంగా ఉంటాడు కానీ శాంతం శాంతం. ఏం మాట్లాడుతున్నారు తాతగారు? ఆయన ఏంటి, ఆయనకి పర్ఫార్మెన్స్ నచ్చితే కోటిప్పిచ్చేస్తాడు. ఇక్కడ పర్ఫార్మెన్స్ నచ్చితే కోటి ఇప్పిస్తాడు. బయట ఆయనే పర్ఫార్మెన్స్ చేయడానికి కోటి ఇప్పేస్తాడు. ఆ పక్కన అదే మన రెజీనా కెసెండ్రా వాళ్ళ. ఏది రెజీనా? మనవరాలు. మన ఓసి గుంట నువ్వా?
మీ నాయనమ్మ నా వెంట లవ్ చేయని ఒకటే గోల. నేనేదో పట్టించుకోలేదు కానీ అప్పుడు కానీ ఏం పిల్లలే. ఎవరు? రెజీనా ఎప్పుడు నా హార్ట్ మీకే అనేది. అరే నాకు హార్ట్ వద్దురా అంటే వినేది కాదు. నువ్వు సామాన్యుడు కాదురా. మెల్లిగా రండి. సారీ తాతగారు. ఏముందిలే, అయిపోయింది. మెల్లిగా స్టేజ్ సెంటర్ కి రండి. ఓకే, బాగా గుర్తుందిగా మీకు? సోఫాల్లో కూర్చుని అగోండి కింగ్ ఆఫ్ డి అని ఒకటి ఉండేవాడు రాజుగాడు. అలా రమ్మంటున్నారు రా తాతగారు, దండం ఒకటి పెట్టుకొచ్చి. తాతగారు నమస్కారం. గుర్తుపట్టారా? అప్పట్లో D10 రాజ్ అంటారు టైటిల్ కొట్టారు, 2 టైటిల్ కొట్టాడు. అదే వల్లభా సాంగ్ వేశారు, రష్మి అక్కతో డాన్స్ చేశారు. ఏదో చెప్పావు కానీ ఈ చెవి వినపడదు. బాగున్నావా? బాగున్నాను మీ తాతగారు. తాత అప్పట్లో అన్షు రెడ్డి అన్నాడు. అతను అర్జున్ రెడ్డిలా ఫీల్ అయ్యాడు. సీజన్ సగంలో తెలిసింది అది అర్జున్ రెడ్డి కాదు, RX-100 అని. ఓకే కదా? అంతా ఓకే. మీ జ్ఞాపకాలు అన్ని నెమరేసుకుందాం అని చెప్పి అయిపోయింది అబ్బా. పర్లేదు, కొత్త జ్ఞాపకాలు పుట్టించచ్చు తాతగారు. వయసులో ఉన్నప్పుడు అమ్మాయిని చూసిన వెంటనే పాట పాడేవాడిని. ఇప్పుడు అరగంటకోసారి పాట పాడాల్సి వస్తుంది. ఆడు పండుగాడు కప్పు కొట్టాడా? ఆడు కొట్టలేదు తాతగారు. ఆడు కొట్టనే వద్దులే. సంకేత్ కూడా వచ్చాడు, వాళ్ళ మనవడు. సంకేతగాడు మనవడేంటి? వీడు సోలోగానే చేస్తున్నాడా, గ్రూపులు ఇచ్చాడా? అభిగాడు. అభి నా తమ్ముడు ఇంకా బతికే ఉన్నాడేంటి? నేనే చచ్చిపోయే స్టేజ్ లో ఉంటే నా తమ్ముడు ఇంకా బతికున్నాడు. ఆ తమ్ముడిని తొందరగా వచ్చేమను. ఏ తాతగారు, తమ్ముడితో పని ఉందా? ఒకసారి చూడాలయ్యా, చాలా రోజులు చూసి. ఇలా ఉన్నావు నువ్వు. కానీ ఏ మాటగా మాట మాస్టర్, ముసలోడే గాని మహానుభావుడు. ఈ వయసులో ఇలా ఉన్నారంటే ఆహా వయసులో వయసులో ఆ వయసులో అలా చేయబట్టే ఈ వయసులో ఇలా ఉంది.